ఈ నెల 28 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 ఆదివారం రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రోజు అంటే జనవరి 29న బీటింగ్ రిట్రీట్ వేడుక ఉండడంతో రెండు సభలు సమావేశం కావు. ఇక 30న జరిగే సమావేశంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న ఆదివారం సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్పై ధన్యవాద తీర్మానంపై చర్చల తర్వాత ఫిబ్రవరి 13న పార్లమెంట్ దాదాపు నెల రోజుల పాటు వాయిదా పడుతుంది. పార్లమెంట్ మార్చి 9న తిరిగి సమావేశమై ఏప్రిల్ 2న ముగియనుంది. ఈ మేరకు సమావేశాల షెడ్యూల్ని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ వెల్లడించింది. అయితే కేంద్ర బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. అంతకుముందు 1999 సంవత్సరంలో ఫిబ్రవరి 28న ఆదివారం రోజు బడ్జెట్ను నాటి ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రెండోది కానుంది.